భారత్లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్తాన్ జాతీయుడు మహ్మద్ ఆరిఫ్ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేస్తున్నారు. పూంచ్, రాజౌరి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలకు చిక్కిన అతడిని టెర్రరిస్ట్ గైడ్గా గుర్తించారు. ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ఆరిఫ్ సాయం చేసినట్టు తెలిపారు. ఎల్ఓసీ వెంబడి భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉండటంతో ఉగ్రవాదులకు సాయం చేయడానికి పాక్ సైన్యం నిందితుడిని వాడుకుందని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 4 ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా పంపేందుకు మహ్మద్ ఆరిఫ్ యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నాయి. ఇది గమనించిన ఉగ్రవాదులు ఓ కొండపై నుంచి దూకి పాకిస్తాన్ వైపు పారిపోయారు. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ల ద్వారా పరిస్థితిని గమనించిన అధికారులు పలుచోట్ల రక్తం మరకలు కనిపించడంతో ఉగ్రవాదులు గాయపడినట్టు భావిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక పోస్టులు సమీపంలోనే ఉండటంతో ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరపలేదని అధికారులు తెలిపారు. మహ్మద్ ఆరిఫ్ వద్ద ఒక మొబైల్ ఫోన్, 20,000 రూపాయల పాకిస్తాన్ కరెన్సీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖ సమీపంలో నివసిస్తానని నిందితుడు చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.